హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మీకు ఎంతో బలాన్ని ఇచ్చే డ్రై ఫ్రూట్స్ లడ్డూలను ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. డ్రై ఫ్రూట్స్‌ని అలాగే ఒక్కొక్కటిగా తినాలంటే తినలేం కాబట్టి పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తినేలా డ్రై ఫ్రూట్స్ లడ్డూని ఇంట్లోనే చేసుకుందాం చాలా సింపుల్‌గా. మా ఛానల్‌ని గనక ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకొని వేడయ్యాక ఒక కప్పు జీడిపప్పు వేసి బాగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి వేసుకొని మళ్ళీ ఒక కప్పు బాదం కూడా వేసి బాగా కలుపుతూ మెల్లగా వేయించుకోండి. ఈ విధంగా వేగాలి. ఇలా వేయించాక పక్కకు తీసి పెట్టుకోండి. అదే ప్యాన్లో మళ్ళీ కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని పాంప్కిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజలు ఇవి కూడా వేసి బాగా వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోండి. ఇలా ఒక్కొక్కటిగా కావలసిన అన్ని డ్రై ఫ్రూట్స్ని వేయించుకొని తీసి పక్కకు పెట్టుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసాను. ఇప్పుడు స్వీట్నెస్ కోసం కొన్ని కిస్మిస్లను కూడా యాడ్ చేసుకున్నాను. సో కిస్మిస్లను బాగా వేయించి తీసి పక్కకు పెట్టుకోండి. ఎందుకంటే మనం ఎలాంటి షుగర్స్ అనేటివి యాడ్ చేయం కాబట్టి కిస్మిస్లని యాడ్ చేశాను. అదే ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి సన్ఫ్లవర్ సీడ్స్ని కూడా బాగా వేయించి పక్కకు తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు కొన్ని కర్బూజా సీడ్స్ని కూడా బాగా వేయించుకోండి. చిన్నగా ఉంటాయి కాబట్టి లో ఫ్లేమ్లో మెల్లగా వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. నువ్వులు కూడా యాడ్ చేసుకున్నాను. సో అందులో చూపించడం మిస్ అయింది. నువ్వులు కూడా కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు అన్నీ వేయించుకున్న వాటిని ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకోండి. కొంచెం పలుకు పలుకుగా ఉండేలాగానే మిక్సీ పట్టుకోండి. బాగా స్మూత్గా పట్టుకుంటే అంత టేస్టీగా అనిపించదు కాబట్టి పలుకు పలుకుగానే పట్టుకోండి. ఇలా మనం ముందుగా వేయించి పెట్టుకున్న అన్ని డ్రై ఫ్రూట్స్ని సీడ్స్ని మిక్సీ పట్టుకొని ఒక పెద్ద బౌల్లోకి తీసుకోండి. అన్నింటినీ బాగా కలుపుకోవాలి. ఫైనల్గా నువ్వుల పొడి కూడా యాడ్ చేశాను. మీకు కావాలంటే యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఖర్జూరంని కూడా గింజలు తీసి వాటిని కూడా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చూడండి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. లడ్డూలు చాలా స్వీట్గా రావాలి అంటే బెల్లం ఏం యూజ్ చేయం కాబట్టి ఖర్జూరంనే యూజ్ చేస్తాం కాబట్టి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. అలాగే హెల్దీ కూడా. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కావలసినంత ఎక్కువనే నెయ్యి వేసుకోండి. మీకు ఎక్కువ నెయ్యి కావాలనుకుంటే ఎక్కువగానే వేసుకోండి. సో నెయ్యి వేసుకొని ముందుగా మిక్సీ పట్టుకున్న ఖర్జూరంని బాగా వేయించుకోవాలి. బాగా వేయించుకోవడం వల్ల మెత్తగా అవుతుంది ఖర్జూరం. సో ఈ విధంగా లో ఫ్లేమ్లో చాలాసేపు వేయించుకోవాలి. వేయించుకున్న దాన్ని వేడి వేడిగా ఉన్నప్పుడే ముందుగా మిక్సీ పట్టుకొని పెట్టుకున్న పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. చూడండి మనం వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా బాగా కలుపుకోండి. వేడి వేడిగా ఉన్నప్పుడు కలుపుకుంటేనే లడ్డూలు వస్తాయి. మీకు కావాలి అనుకుంటే ఇంకా కొంచెం నెయ్యి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకోండి. ఈ విధంగా బాగా మొత్తం పిండి కలిసిపోయేలాగా కలుపుకోండి. కలుపుకున్న పిండిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోండి. కావాలనుకుంటే నెయ్యి యాడ్ చేసుకుంటూ లడ్డూలు చుట్టుకోండి. చాలా బాగా వస్తాయి. ఇంతే అండి. ఎంతో సింపుల్గా అలాగే ఎంతో హెల్దీ లడ్డూలను ఇంట్లోనే చేసుకోవచ్చు. మన పిల్లలు కూడా వద్దు అనకుండా ఎంతో ఇష్టంగా తినేస్తుంటారు. సో పిల్లలకైనా పెద్దలకైనా ఎంతో హెల్దీ లడ్డూలను ఇంట్లోనే చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చిందా? నచ్చితే కూడా ఈ లడ్డూలను ఇంట్లో తయారు చేసుకొని మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. సీ యూ సూన్.